అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. సమయం సందర్భాన్ని బట్టి నడుచుకునే వ్యక్తిత్వం కలవాడు. శివయ్యకు తండ్రి రాములు, తల్లి సీతమ్మ ఉండేవారు. ఒకరోజు శివయ్య స్నేహితుడు చిన్నయ్య శివయ్యతో ఇలా అంటున్నాడు. ఏంటి శివయ్య, మేకలు కాయడానికి వెళ్తున్నావా? అవునరా, వస్తావా నాతో? ఇన్ని మేకలు కాస్తున్నావు, నీకు భయంగా లేదా? భయమా? మేకలు కాయడానికి భయం ఎందుకు? అడవిలో నక్కలు తిరుగుతున్నాయంట, జాగ్రత్తగా ఉండాలి సుమి. అవునా, ఎవరు చెప్పారు? ఎవరైనా నక్కల వల్ల నష్టపోయారా? ఊర్లో ప్రజలు అనుకుంటుంటే విన్నాను. అయినా నాకేం భయం లేదురా, మేకల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీ వయసుకి తగ్గట్టు చాలా తెలివిగా ఉన్నావురా. మేమంతా మేకలు కాస్తూ 10 ఏళ్ళు అవుతుంది, కానీ నీలా జాగ్రత్తగా మేకల్ని కాపాడడం నేర్చుకోలేకపోయాం. అయ్యో రామయ్య, మన పని మన చేతిలోనే ఉంటుంది. ఒక చిన్న తప్పుతో ఒక మేకపోతే అది నా బాధ్యత అవుతుంది కదా. అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను. ఏ పని చేసినా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చేస్తున్న పని చాలా తెలివిగా ఆలోచించి చెయ్యాలి. ఒకరోజు ఒక పెద్ద నక్క కొండవైపు వచ్చింది. దాన్ని చూసిన శివయ్య ఆలోచించటం ప్రారంభించాడు, ఏం చేద్దామని. కాని మిగతా కాపరులెవరూ గమనించలేదు. నక్క తన మనసులో, ఈ శివయ్య చాలా తెలివైనవాడు. ఈ ఊర్లో ఉన్న కాపరుల మేకల్ని చంపి తిన్నాను, కానీ ఈ శివయ్య మేకను తిననే లేదు. నేను ఈసారి శివయ్య కాస్తున్న గుంపులో ఒక మేకను ఎలా అయినా లాక్కుంటాను. శివయ్య తన మనసులో, ఏదో శబ్దం వస్తుంది, ఇది నక్క వాసనలా ఉంది. వెంటనే మేకల్ని కట్టేసి చిన్న బాణసంచా పెలిస్తే ఆ నక్క ఇక్కడి నుంచి ఎలా వెళ్ళదో నేను చూస్తాను. శివయ్య తాను తెచ్చిన సంచి నుండి ఒక చిన్న బాణాసంచ తీసి వెలిగించాడు. ఒరే, ఇవేం శబ్దాలు? నేను చచ్చేలోపు ఇక్కడి నుండి వెంటనే పోవాలి. అక్కడున్న కాపరులు ఆ నక్క పారిపోవడాన్ని చూసి, శివయ్య, నువ్వు బాణసంచ తీసుకుని నక్కను హడలెత్తిచ్చావు. చాలా తెలివిగా ఆలోచించావు. ఇలాంటి ఆలోచన మాకెందుకు తట్టలేదు? నక్క ఎప్పుడైతే మన ఊరి పరిసరాల్లోకి వచ్చిందని నాకు తెలిసిందో అప్పుడే నేను తీసుకెళ్తున్న సంచిలో బాణాసంచ పెట్టుకుని బయలుదేరాను. నక్క మేకపిల్లని తినటానికి వచ్చిన సమయంలో ఈ బాణాసంచ వల్ల ఉపయోగం ఉంటుందని ముందే ఆలోచించాను. గ్రామ పెద్ద రచ్చబండ దగ్గర, శివయ్య, నువ్వు ఈ వయసులోనే మేకల్ని కాపాడడంలో చూపిన తెలివి ఊరంతా నేర్చుకోవాలి. మొత్తానికి నీ దగ్గర మేమందరం నేర్చుకోవాలి. తాతయ్య, నేనెంతో నేర్చుకోలేదు, కానీ ఒక సంగతి మాత్రం నమ్ముతున్నాను. మన పని మనం ప్రేమగా జాగ్రత్తగా చేస్తే దేవుడు కూడా మనపై దయ చూపిస్తాడు. శభాష్రా. శివయ్య, ఇక నుండి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా నువ్వు సలహా ఇవ్వటానికి సహాయం చెయ్యాలి, సరేనా? నాకు తోచినంత చేస్తాను తాతయ్య, మన ఊరి కోసం. ఇక మరుసటి రోజు ఉదయం, బాబు శివయ్య, నిన్న నువ్వు నక్కనెట్టా పారద్రోలేవో చూసాం. నీ తెలివి చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. కానీ మేకలు ఎక్కువ అవుతున్నాయి. ఒక్కరికి ఇన్ని చూసుకోవడం కష్టం అవుతుంది, కానీ నువ్వెట్టా చూసుకోగలుగుతున్నావు? అవును తాతయ్య, కానీ నేను ప్రతి మేకను పేరు పెట్టేసుకున్నాను. అవి పిలిస్తే వెంటొస్తాయి. వాటిని నేను స్నేహితుల్లా చూస్తాను. అదే నేను మేకల్ని బాగా కాసే పద్ధతి. చాలా మంచిది బాబు. అయితే ఓ పని చేద్దాం. మన పక్కూరికి వచ్చే ఆదివారం జంతువుల తెలివితేటల పోటీలున్నాయంట. నువ్వు కూడా మేకలతో పోటీకెళ్ళు. పోటీనా? నాకు తెలియదు ఎక్కడ జరుగుతుందో. కొంచెం నన్ను కూడా తీసుకెళ్తావా తాతయ్య అక్కడికి? తప్పకుండా మనవడా, నీకో మంచి అవకాశం ఇది. నీ తెలివిని బయట ప్రపంచానికి చూపించు. ఇక ఆదివారం పోటీ దినం రోజు వచ్చింది. శివయ్య 5 మేకలతో ఊరిని దాటి పోటీ ప్రాంతానికి చేరాడు. అక్కడ పెద్ద పెద్ద పల్లెల నుండి వచ్చిన కాపరులున్నారు. వాళ్ళు పందెలు, మేకలు, కోడెలతో వచ్చారు. పోటీ నిర్వాహకుడు ఇలా అంటున్నాడు. పోటీలో ఎవరి మేకలు ఎంత చాకచక్యంగా భయంకరమైన పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తాం. శివయ్య తన మేకలతో మాట్లాడుతూ, పదండి, చందమామ, బుడ్డిదేవి, నలుపుగీత, పుట్టిగాడు, ముద్దుల తమ్ముడు, మనం ఊరి గౌరవం నిలబెట్టాలి, సరేనా? పరీక్షలు మొదలయ్యాయి. మొదటి పరీక్ష, మేకలు మంటలున్న దగ్గర నుంచి నమ్మకంగా నడవాలి. వెంకన్నపేట నుండి వచ్చిన కాపరి మేకలు భయంతో పారిపోయాయి. కాని బుడ్డిదేవి, నువ్వు నన్ను నమ్ముతావు కదా, నా చుట్టూ వచ్చినడు. శివయ్య వాటిని గట్టిగా పిలిచాడు పేర్లతో. ఆ మేకలు చుట్టూ తిరిగి నిప్పుకి ముందు నడిచాయి. పోటీ నిర్వాహకుడు, ప్రేక్షకులు, హరిరే, ఇవేంటి ఇంత బుద్ధిగా తెలివిగా ఉన్నాయి? మొదటి పరీక్షలో చిన్నయ్య నెగ్గాడు. ఇక రెండో పరీక్ష,
మేకల ముందు నక్క వేషంలో ఉన్న మనిషిని ఉంచి వాటి స్పందన పరీక్షించాలి. శివయ్య మేకలతో. చూడండి, నేను కాస్తున్న మేకలు, మీరు భయపడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళండి. శివయ్య మాటలు విన్న మేకలు వెనక్కి వెళ్లకుండా చిన్నయ్య వైపు నడిచాయి. ఇవే నిజమైన తెలివైన మేకలు. ఇవి మామూలు జంతువులు కావు, చాలా ముందు చూపున్నాయి. పోటీ ఫలితాలు పోటీ నిర్వాహకుడు చెబుతూ, శివయ్య మొదటి బహుమతి గెలిచాడు. పెద్ద వెండి కప్పు, 10,000 రూపాయల నగదు బహుమతి వచ్చాయి. శివయ్య గెలుపు తెలిసి ఆ ఊరంతా సంబరాల్లో మునిగిపోతుంది. తరువాత ఊరి పెద్దలు శివయ్యను ఆశీర్వదిస్తూ ఊరి పిల్లలకు పాఠాలు చెప్పమన్నారు. శివయ్య పిల్లలకు తన రోజువారీ పనులు మరియు జంతువుల బుద్ధి, ప్రేమ, జాగ్రత్తల గురించి చెబుతూ ఉండేవాడు. ఇవాళ మన ఊర్లో పిల్లలు చిన్నయ్యను గౌరవంగా గురువుగానే చూస్తున్నారు. ఇది మన ఊరికి గర్వకారణం. చిన్నయ్య కేవలం మేకల కాపరి మాత్రమే కాదు, ఒక మార్గదర్శి కూడా అయ్యాడు. అతని తెలివి, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ కలిపి మానవ జీవితానికి కూడా ఎంతో అవసరమైన పాఠాలు. శివయ్య కాపరి పని చేస్తూనే ఊర్లో చిన్నపిల్లలకు సాయంగా ఉండేవాడు. మేకల్ని ఎలా శిక్షించాలో, జంతువుల ప్రవర్తన ఎలా అర్థం చేసుకోవాలో పాఠాలు చెప్పేవాడు. దీనిని చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. బాబు శివయ్య, నీ తెలివి ఈ గ్రామానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నువ్వు చదువుకుంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలవు. నాకు చదవంటే ఆసక్తి ఉంది తాతయ్య, కానీ మా తల్లేం చెప్తుందంటే కాపరి పని వదిలేస్తే మాకు తినటానికి కూడా కష్టంగా ఉంటుంది అని. నువ్వు మన ఊరి పిల్లల భవిష్యత్తు. నీకు మన పాఠశాల సదుపాయాలన్నీ ఉచితంగా ఇస్తాం. నువ్వు మాత్రం చదువు కొనసాగించు. శివయ్య విద్యార్థిగా మారడానికని ఒప్పుకున్నాడు. శివయ్య మేకల పని ఉదయం, సాయంత్రం చేస్తూ మధ్యాహ్నం బడికి వెళ్లేవాడు. పుస్తకాలు పాతవే అయినా ఆశలు కొత్తగా ఉండేవి శివయ్యకు. శివయ్య, నువ్వు చెప్తున్న సమాధానాలు విని ఆశ్చర్యపడిపోతున్నాను. నువ్వు పరిశీలన బాగా చేస్తావు. ఈ లక్షణం మంచి అధికారుల్లోనూ విజేతల్లోనే ఉంటుంది. మేకలు, జంతువులు, ప్రకృతి ఇవన్నీ నాకు ఉపాధ్యాయులే. వాటితో జీవించటం వల్లే నాకు మంచిగా ఆలోచించటం వచ్చిందనుకుంటా. 10 ఏళ్ల తర్వాత ఊరి చివర ఉన్న పాత గుడిసె, అక్కడున్న చిన్న గదిలో యువకుడొకడు పరీక్షల చదువుతో నిమగ్నమయ్యాడు. అతని శివయ్య. ఇక ఊరికి తిరిగి వచ్చిన శివయ్య అధికార వేషధారణలో, ఇంతకీ మన శివయ్య ఏమయ్యాడో తెలుసా? ఆయనిప్పుడు ప్రభుత్వాధికారి. మన సమస్యలు తీరిపోతాయి. మనం ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. నేను మేకల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాను, కానీ నా లోపల ఉన్న ఆశ, బాధ్యత, పట్టుదల నాకు మార్గం చూపాయి. ఇప్పుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. ప్రతి పని బాధ్యతగా చేస్తే మనకు ఎంత చిన్న వయసైనా పెద్ద విజయం సాధించవచ్చు. తక్కువ వయసులోనైనా బాధ్యతతో తెలివిగా వ్యవహరిస్తే మనం కూడా మార్పుకి ప్రతీకలవుతాం. జంతువులకి ప్రేమ చూపించగలిగినవాడు మానవులకి ఆశ చూపగలడు. ఇక శివయ్య తన సొంత ఊర్లోనే మార్పు కోసం పనిచేయడం మొదలు పెడతాడు. పేద పిల్లలకు ఉచిత విద్య, వ్యవసాయానికి సాంకేతికత, పశువులకు వైద్యం అన్నింటిపై దృష్టి పెట్టాడు. అతనిని తెలివైన కాపరి, ప్రజల అధికారి అని అందరూ పిలవడం ప్రారంభిస్తారు. ఈ కథలోని నీతేంటంటే, చిన్న అవకాశాలను పట్టుకొని శ్రమతో పాటు చిత్తశుద్ధి కలిగి ఉండేవారు పెద్ద మార్పులకు మూలస్తంభాలవుతారు. ప్రతి పని ప్రేమతో చేస్తే మనం ఎవరైనా కావచ్చు. మేకలు కాపాడిన శివయ్య గ్రామాన్ని కాపాడే అధికారి అయ్యాడు. చూశారుగా. నల్లమల అడవుల దగ్గరలో ఒక పల్లెటూరుండేది. ఆ పల్లెటూరి పేరు సువర్ణపురం. సువర్ణపురంలో ప్రజలు హాయిగా జీవిస్తూ ఉండేవారు. సువర్ణపురంలో అందరూ రైతులే ఉండేవారు. ఆ ఊరిలో రకరకాల ధాన్యాలు పండేవి, కూరగాయలు కూడా పండేవి. చుట్టుపక్కల ఉన్న ఎన్నో పెద్ద పట్టణాలకు ఆ ఊరి నుండే ధాన్యం మరియు కూరగాయలు ఎగుమతయ్యేవి. ఆ ఊరిలో తిన్నడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఇదిగో మల్లిక, మనం పండించిన ధాన్యం బాగా అమ్ముడుపోయింది. మన ధాన్యం పట్నంలో ఉన్న వాళ్ళకి ఎంతో నచ్చింది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, నీకు కావాల్సింది కొనుక్కో. అయ్యో, నాకేమి అవసరాలుంటాయి చెప్పండి. నాకేం అక్కర్లేదు. చూడండి, మన పిల్లల్ని పట్నంలో చదివిద్దాం. ఈ డబ్బు వారి చదువు కోసమే ఉపయోగిద్దామండి. ఈ డబ్బు వాళ్ళ చదువు కోసం ఉపయోగించమంటున్నావు, బానే ఉంది. వాళ్ళని పట్నానికి ఎందుకు పంపాలి చెప్పు? ఇక్కడ మంచి పాఠశాలలున్నాయి.
వాళ్ళు బాగా చదువుకుంటారు. కాకపోతే ఇక్కడ పెద్ద కళాశాల లేదు. కళాశాలలో చదివే వయసు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని పట్టణానికి పంపిస్తానులే. ఎందుకండి మీకు పట్నం అంటే అస్సలు ఇష్టం లేదు? ఎప్పుడు పట్నం గురించి మాట్లాడినా కాస్త కోప్పడుతూ ఉంటారు. అర్రే, పట్నం ఇష్టం లేకపోవడం ఏంటి? నాకు నా ఊరిపై ప్రేమ కాస్త ఎక్కువ ఉంటుంది. నా స్నేహితులు ఎంతో మంది ఈ పల్లెటూరిని విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళిపోయారు. అందరూ అక్కడే హాయిగా ఉన్నారు. వాళ్ళు తమ తెలివిని గనక ఈ పల్లెటూరు ఉపయోగించుంటే ఈ పాటికి ఈ పల్లెటూరు బాగా అభివృద్ధి చెందేది. అడవికి దగ్గరగా ఉండటం వల్ల ఏ నాయకుడు మన పల్లెటూరిని అభివృద్ధి చేయటంలా. అందుకే నాకు పట్టణానికి వెళ్ళటం అంటే అంత ఇష్టం లేదు. అలా తిన్నడు తన భార్యతో చెబుతాడు. ఇంతలో తిన్నడు పిల్లలు బడి నుండి ఇంటికి తిరిగొస్తారు. తిన్నడి కూతురు పేరు రమ్య, కొడుకు పేరు రాజు. నాన్న, మాకు చాలా బాధగా ఉంది. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయ్యో బాధపడొద్దక్క, ఏదో ఒక రోజు మనమందరం విడిపోక తప్పదు కదా. అరే, ఏం మాట్లాడుతున్నారా మీరిద్దరూ? విడిపోవడమా? ఎవరు విడిపోవడం? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నా స్నేహితురాలుంది కదా, అదే ఆ కల్పన పట్నానికి వెళ్ళిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది. చిన్నప్పటి నుండి నేను కల్పన కలిసి చదువుకున్నాం. ఇప్పుడు కల్పన లేకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, కల్పన అంటే ఆ మాధవయ్య కూతురేగా. మాధవయ్య పట్టణానికి వెళ్ళిపోతున్నాడా? నాకేమీ అర్థం కావటంలా. నేను ఇప్పుడే మాధవయ్య దగ్గరికి వెళ్తాను, అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను. అలా తిన్నడు మాధవయ్య ఇంటికి పరుగులు తీస్తాడు. మాధవయ్య కుటుంబమంతా తమ సామాన్లను సర్దుకుంటూ ఉంటారు. ఏమిటి తిన్నడు ఇలా వచ్చావు? తెలుసా, నేను పట్టణానికి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఒక ఫ్యాక్టరీలో నాకు పని దొరికింది. జీతం 20,000 రూపాయలు ఉండొచ్చు. అంతేకాదు, ఫ్యాక్టరీ వాళ్ళే మా కుటుంబం నివసించడానికి ఒక ఇంటిని కూడా ఇస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలి చెప్పు? అదేంటి మాధవయ్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళిపోతే నీ పొలం ఏమైపోద్ది? ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నావు, కూరగాయలు పండిస్తున్నావు. కూరగాయలు అమ్ముకుంటూనే జీవితాన్ని కొనసాగించచ్చుగా. నువ్వేంట్లే ఎన్నైనా చెప్తావు. ఎంతైనా నీకు 2 ఎకరాల పొలం ఉంది. ఏముంది, 4 అడుగుల భూమి తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఎన్ని రోజులని ఇలా కూరగాయలు అమ్ముతూ బతకమంటావు? పట్టణానికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఈ భూమి ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఏదో ఒకరు తిరిగొచ్చి ఈ భూమిని అమ్మేస్తానులే. అలా మాధవయ్య కుటుంబమంతా పట్నానికి వెళ్లిపోతుంది. తిన్నడు ఎంతో బాధపడతాడు. తిన్నడు మరుసటి రోజు పొలానికి వెళ్లి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఇంతలో తిన్నడి వద్దకు రంగయ్య వస్తాడు. రంగయ్య తిన్నడికి మంచి స్నేహితుడు. ఇదిగో తిన్నడు, నేను నా పొలాన్ని అమ్మేయాలనుకుంటున్నాను. ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పు. నాకు పొలం అమ్మిన వెంటనే డబ్బు కావాలి. ఏంటి, పొలం అమ్మేస్తావా? పొలం అమ్ముకొని ఊళ్ళో అసలు ఎలా బతుకుతావు? ఈ ఊళ్ళో ఎవరు బ్రతుకుతారు? నేను పట్టణానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నా భూమిని అమ్మి వచ్చిన డబ్బులతో పట్టణానికి వెళ్ళిపోతాను. ఏమిటి రంగయ్య, నువ్వు కూడా ఇలా చేస్తావా? సరే, ఒక విషయాన్ని అడుగుతాను, సమాధానం చెప్పు. ఇక్కడ నీకున్న భూమిని అమ్మితే లక్షల్లో డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో నువ్వు పట్టణంలో ఎట్లాంటి ఇంటిని కొనుక్కోగలవు? పట్నంలో భూమి ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో అక్కడ ఒక చిన్న ఇంటిని మాత్రమే కొనుక్కోగలను. అంటే నువ్వు బంగారాన్ని నమ్మి ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడ ఇనుముని కొంటున్నావని అర్థం. ఇక్కడే వ్యవసాయం చేసుకో. ఏదో ఒక రోజు మన భూమి కూడా బంగారంలా మారుద్ది. అప్పుడు నువ్వు తప్పకుండా ధనవంతుడు అవుతావు. ఈ మాటలన్నీ వినటానికి ఎంతో బాగుంటాయి, కానీ ఆచరించడానికి కాదు. నాకు నీకంటే మంచి వ్యక్తి ఇంకొకరు కనిపించడం లేదు. ఇదిగో, నేను నా భూమిని నీకే అమ్మేస్తున్నాను. నువ్వే నాకేదో రకంగా డబ్బులు ఇచ్చేయి. అలా రంగయ్య తన భూమిని తిన్నడికే అమ్మేస్తాడు. తిన్నడు కూడా రంగయ్యకి డబ్బిస్తాడు. ఇక రంగయ్య కూడా తన కుటుంబాన్ని తీసుకుని పట్నానికి వెళ్లిపోతూ ఉంటాడు. అలా ఒకరి తర్వాత ఒకరు పట్నం దారి పడతారు. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఈ ఊళ్ళో అందరూ వ్యవసాయం చేస్తూ కనిపించేవారు, కానీ ఇప్పుడు ఖాళీ భూములు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎండిపోతూ ఉన్న భూముల్ని చూస్తుంటే నాకెంతో బాధ కలుగుతుంది మల్లిక. మీరు బాధపడడం వల్ల ఎలాంటి లాభమూ లేదండి. చూడండి, మరొక కుటుంబం కూడా ఊరిని విడిచి వెళ్లిపోతుంది. వీరందరూ పట్నానికి వెళ్లి సుఖపడాలని అనుకుంటున్నారు. మనం వారిని ఆపలేము. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి కష్టాలు వారివి. నిజమే, నేను వారి ఇష్టాల గురించి, వారి అభిప్రాయాల గురించి మాట్లాడడం లేదు. నేను కేవలం భూమి గురించేగా మాట్లాడుతున్నాను. భూమి వ్యవసాయం లేక మండిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అయితే ఒక పని చేద్దాం. ఎలాగో ఊర్లో ఉన్న వాళ్ళందరూ మన స్నేహితులే కాబట్టి మనం వారి వద్ద నుండి భూమిని తీసుకుని నెల నెల వారికి ఎంతో కొంత డబ్బులిద్దాం. మనం ఆ భూములలో వ్యవసాయం చేద్దాం, పంట పండిద్దామండి. అలా మల్లిక తిన్నడితో చెబుతుంది.
తిన్నడు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా సగం ఊరు ఖాళీ అయిపోతుంది. కొందరేమో తమ భూములను తిన్నడికి అమ్మేస్తారు. ఇక తిన్నడేమో మరికొందరి వద్ద నుండి భూమిని సేకరించి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అలా భూమి యజమానులకి డబ్బులిచ్చేస్తూ ఉంటాడు. అలా చాలా కాలం గడిచిపోతుంది. తిన్నడు పల్లెటూరులో ఎంతో ఆనందంగా ఉంటాడు. మరోవైపు పట్నానికి వెళ్లిపోయిన మాధవయ్య మరియు రంగయ్య కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అలా దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోతాయి. మాధవయ్యకి మరియు రంగయ్యకి ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. మాధవయ్య మరియు రంగయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకనని వైద్యులు చెప్పేశారు. వైద్యులు నాకు నేరుగా చెప్పలేదు, కానీ నా పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. నేను కూడా ఎక్కువ రోజులు బ్రతకను. చనిపోయే ముందు ఒకసారి మన పల్లెటూరు చూడాలని ఆశగా ఉంది. నాకు కూడా మన పల్లెటూరిని చూడాలని కోరిక కలుగుతుంది. అలా రంగయ్య మరియు మాధవయ్య ఊరికి ప్రయాణం మొదలు పెడతారు. కలుషితమైన గాలి, అలాగే తినకూడని ఆహారాలు తిన్నందుకే నా ఆరోగ్యం పాడైందని వైద్యులు చెప్పారు. సరైన శారీరక శ్రమ లేకపోవటం వల్లే నా ఆరోగ్యం కూడా పాడైంది. ఈ మధ్య కల్తీ లేని ఆహార పదార్థాలు మనకి దొరకట్లా. కలుషితమైన గాలిని పీలుస్తున్నాం. ఆ కారణంగానే మనం చావుకి దగ్గరయ్యాం. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సువర్ణపురాన్ని చేరుకుంటారు. ఒకప్పుడు ఊరు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, నీరు, పక్షులు మరియు స్వచ్ఛమైన గాలి. అలా వారు తిన్నడి ఇంటి ముందుకు వెళ్తారు. తిన్నడి ఇల్లు పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఒకప్పుడు తిన్నడిల్లు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు అతని ఇల్లు పూర్తిగా మారిపోయింది. చాలా పెద్ద బంగ్లానే నిర్మించుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. తిన్నడు కూడా వృద్ధుడై ఉంటాడు. కాని చాలా ఆరోగ్యంగా అతని పనులు అతను చేసుకుంటూ చలాకీగా తిరుగుతూ ఉంటాడు. తిన్నడు రంగయ్యని మరియు మాధవయ్యని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ నేలకు ఊరికి తిరిగొచ్చారా? ఇప్పటికి గుర్తొచ్చానా నేను? రండి కూర్చోండి. చూస్తూ ఉంటే ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టున్నారు. ఆయన ఎందుకు ఉండర్లే, ఎప్పుడూ కలుషితమైన గాలిని, కల్తీ ఆహారాన్ని తింటూ ఉంటారుగా. కానీ నువ్వేంటి ఎంత చలాకీగా ఉన్నావు? నేను గత 5 సంవత్సరాల క్రితం వరకు కష్టపడి వ్యవసాయం చేశాను. అంతేకాదు, కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే పీల్చాను. అంతేనా? నేను పండించిన ధాన్యాన్ని వండుకొని తిన్నాను. కూరగాయలకి మాకు లోటే ఉంది. కావాల్సిన కూరగాయ నేనే పండించుకు తిన్నాను. అందుకే ఎంత ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాను. అంతేకాదు, ఇవాళ నేను పండించే ధాన్యానికి, కూరగాయలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అదేదో అంటారుగా, ఆర్గానిక్. నేనిప్పుడు ఆ వ్యవసాయమా చేస్తున్నాను. పట్నంలో ఉన్న వాళ్ళందరూ సాంప్రదాయ పద్ధతి ద్వారా తయారు చేసిన ఆహార పదార్థాలే కొనుక్కొని తింటున్నారు. అందుకే బాగా డబ్బులు సంపాదించుకొని ఎంత పెద్దింటి నిర్మించుకోగలిగాను. నిజానికి మేం ధనవంతులుగా మారాలని పల్లెటూరిని విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళాం. కానీ మేము నిజంగా ధనవంతులుగా మారలేకపోయాం. మేమెంతో డబ్బుని సంపాదించుకోగలిగాం, కానీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సంపాదించలేకపోయాం. ఎవరైతే డబ్బుని కాకుండా పల్లెటూరిని ప్రేమించారో ఇవాళ అతనే నిజమైన ధనవంతుడిగా మారిపోయాడు. అవును, నువ్వే నిజమైన ధనవంతుడివి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నావు. ఎంతకంటే నిజమైన ధనం మరే ఉంటుంది చెప్పు? మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నేనంత గొప్పవాణ్ణి ఏమీ కాదు. నేను కేవలం ఈ భూమిని, ప్రకృతిని గౌరవించాను. అందుకే ఇంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నాను. నేను కూడా మీకులాగా ప్రకృతిని, భూమాతని గౌరవించకుండా ఎటన్నా ఎగిరిపోయి ఉంటే ఇవాళ ఇంత ఆనందంగా ఉండేవాణ్ణి కాదు. మీలాగానే ఇబ్బందులు పడుతూ ఉండేవాణ్ణి. అలా ఒకప్పుడు పల్లెటూరిని విడిచిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళందరికీ పల్లెటూరి యొక్క విలువ ఏమిటో వారికి అర్థమవుతుంది. అలా తిన్నడి జీవితం అందరికీ మంచి గుణపాఠాన్ని నేర్పుతుంది.